హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి, స్టాక్ స్ట్రెంత్. ఈరోజు నాలుగు స్టాక్స్ డిస్కషన్ తీసుకుందామండి. అందులో ఫస్ట్ స్టాక్ ప్రైమ్ సెక్యూరిటీస్ అండి. ఇది మన ఫస్ట్ స్టాక్ అండి, ప్రైమ్ సెక్యూరిటీస్. ఇది చూసినట్టయితే మనకి ఇది మొత్తం ఒక కన్సల్టేషన్ నడుస్తుందండి. ఎప్పటి నుంచి అండి? డిసెంబర్ అండి, అంటే ఆల్మోస్ట్ జనవరి వేసుకోండి. జనవరి నుంచి స్టిల్ ఈ రోజు వరకు, అంటే 5 months అయిందండి. 5 months వరకు ఇది మొత్తం కన్సెషన్ నడుస్తుందండి. ఏ రేంజ్ అండి? 170 to 190 అండి, అరౌండ్ 195 అండి. 170 to 195 అండి, 25 రూపీస్ ఈ రేంజ్లో జరుగుతుందండి. అంటే ఇది మొత్తం కన్సెషన్ నడుస్తూ ఉందండి. ఈ కన్సెషన్ నుంచి మనకి స్టాక్ అనేది కొంచెం పులిష్గా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మనం బాటమ్ తీసుకొని ఒక మంచి వాల్యూమ్స్తో స్టాక్ అనేది వస్తూ ఉందండి పైకి. సో ఇది కనుక మనకి 202 అబోవ్ వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచి మనకి కొంచెం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో అందుకని స్టాక్ నేను సెలెక్ట్ చేసుకున్నానండి. స్టాక్నే ప్రైమ్ సెక్యూరిటీస్ అండి, డైలీ ఫ్రేమ్ 202 అబోవ్ వచ్చండి. దీన్ని జూమ్ అవుట్ చేస్తానండి, చూడండి. ఇది మనకి ప్రీవియస్ చూసుకున్నా కానీ మంచి ర్యాలీ ఇచ్చిందండి. ఇది మొత్తం ఒక కన్సెషన్ నడుస్తుందండి. ఈ కన్సెషన్ నడిచిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ర్యాలీ. ఇది బ్రేక్అవుట్ అనుకుందామండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్టాక్ అనేది చాలా ర్యాలీ జరిగిందండి. ఇది మొత్తం ర్యాలీ జరిగింది. స్టాక్ ర్యాలీ మూమెంట్ చాలా ఫాస్ట్గా వెళ్ళింది. ఎప్పుడైతే మనకి కన్సెషన్ చాలా ఎక్కువ అవుతుందో అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత చాలా ర్యాలీ ఉంటుందండి స్టాక్ అనేది. ఇది మొత్తం కన్సెషన్ అండి. కన్సెషన్ నుంచి ర్యాలీ బయటకు వచ్చింది, స్టాక్ బయటకు వచ్చింది బ్రేక్అవుట్తో. సో అక్కడ నుంచి స్టాక్ చాలా మూమెంట్ స్టాక్ పైకి వెళ్ళిందండి. అట్లాగే ప్రజెంట్ ఇప్పుడు కన్సెషన్ వచ్చిందండి. ఎప్పుడైతే మళ్ళీ మనకి స్టాక్ బ్రేక్ అయ్యి ఆ జోన్లో బయటకు వస్తుందో మనకి మూమెంట్ ఏదో ఉండొచ్చండి. అలాగే మనం ఇది ఒక పోల్ అనుకోవచ్చండి. ఇక్కడ నుంచి మనం లైన్ తీసుకుంటే ఇది ఒక పోల్ అనుకోవచ్చు, ఇది ఒక పోల్ అనుకోవచ్చు. ఇది పోల్ ఫ్లాగ్ కట్టర్ అండి అనుకోవచ్చు. ఇది కన్సెషన్ నడుస్తుందండి. స్టాక్ నేమ్ ప్రైమ్ సెక్యూరిటీస్ అండి, డైలీ ఫ్రేమ్ 202 అబోవ్ వచ్చండి. మనం చెప్పుకోబోయే సెకండ్ స్టాక్ అండి ఈరోజు ఈ వీడియోలో. అమర్ రాజా ఎనర్జీ అండి. స్టాక్ నేమ్ అమర్ రాజా ఎనర్జీ అండి. ఇది చూసినట్టయితే కూడా మనకి ఇదొక పోల్ అండి, ఇదొక ఫ్లాగ్ అనుకోవచ్చు. పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్లో మనకి స్టాక్ మనకి బయటకు ఛాన్స్ అయితే ఉందండి. ఈ మోడ్లో నుంచి, కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి, ఈ ఫ్లాగ్లో నుంచి బయటకు ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. స్టాక్ నేమ్ అమర్ రాజా బ్యాటరీస్ అండి. దీన్ని కూడా మనం ప్రీవియస్ సెట్ చేసుకున్నామండి. ఒకసారి బ్యాక్ వెళ్దాం. దీని కోసం నేను వీక్లీ మారుస్తున్నానండి, వీక్లీ ఫ్రేమ్ మారుస్తున్నాను. సారీ అండి. అమర్ రాజా బ్యాటరీస్ అండి, గమనించండి.
ఇది వచ్చేసప్పటికి మనకి వీక్లీ తీసుకుంటానండి. ఇది మంత్లీ మారుస్తాను చూడండి. మంత్లీ మార్చినప్పుడు మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్స్ కనబడుతుందండి. ప్రీవియస్ అండి, ఇప్పుడు కాదు, ప్రీవియస్ చూసినప్పుడు మనకి ఇది హెడ్, షోల్డర్, లెఫ్ట్ షోల్డర్, హెడ్ అండ్ రైట్ షోల్డర్ అండి. ఈ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ నుంచి మనకి బ్రేక్అవుట్ వచ్చిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి స్టాక్కి ర్యాలీ అయిపోయింది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకోవాలి కాబట్టి మనం ఇప్పుడు డైలీ వస్తున్నానండి. ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు స్టాక్ ర్యాలీ ఏ మాత్రం ఉంది, ఎలా ఎంట్రీ పాయింట్ తీసుకోవాలని చూసుకుంటాం కాబట్టి ప్రీవియస్ అయిపోయిందండి. సో స్టాక్ అనేది మంచిగా మూమెంట్ వచ్చి బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ నుంచి మనకి ర్యాలీ జరిగింది. ర్యాలీ జరిగిన తర్వాత ఈ మొత్తం కన్స్ట్రక్షన్ నుంచి ఫ్లాగ్ ప్యాటర్న్ మనకి డిస్ప్లే అయిందండి. ఇక్కడ నుంచి మనకి ఓపెన్ అయ్యి మనకి పైకి అయింది అనుకోండి 1175 అండి. 1175 అబౌవ్ వాచ్ వస్తే స్టాక్ పైకి వస్తే అక్కడ నుంచి మనం ఒక ఎంట్రీ పాయింట్ తీసుకొని ఒక ర్యాలీ వరకు చూసుకోవచ్చండి. స్టాక్ నేమ్ అమర్రాజా ఎనర్జీ అండి, డైలీ ఫ్రేమ్ అండి. మనం చెప్పుకోబోయే మూడో స్టాక్ అండి ఈరోజు ఈ వీడియోలో అశోక బిల్డ్కాన్ అండి. ఈ అశోక బిల్డ్కాన్ వచ్చేటప్పుడు కూడా మనకి వీక్లీ తీసుకుంటానండి. ఈ వీక్లీ తీసుకున్నప్పుడు మనకు కింద సపోర్ట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూనే స్టాక్ ప్రైస్ యాక్షన్ నడుస్తూ వెళ్తుందండి. అప్మెంట్ ఛానల్ వెళ్తుంది. ఈ అప్మెంట్ ఛానల్ నుంచి మనకి ఎప్పుడైతే ర్యాలీ బయటకు వస్తుందో సో ఇక్కడ నుంచి మనకి మంచి మూమెంట్ అయితే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని ఇది నేను వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. అశోక బిల్డ్కాన్ వీక్లీ ఫ్రేమ్ 183 అబౌవ్ వాచ్ అండి. అలాగే నేను ఈ స్టాక్ నేను మంత్లీ పెడుతున్నానండి. ఒకసారి మీకు చూపిస్తాను. మంత్లీ పెడితే చూసారా 5 ఇయర్స్ బ్రేక్అవుట్లో ఉందండి. 5 ఇయర్స్ బ్రేక్అవుట్ ఎక్కడండి 200 అండి, అరౌండ్ 196 అలా ఉందండి. 196 200 అబోవ్ వస్తే మనకి ఇక్కడ నుంచి స్టాక్ అనేది చాలా మూమెంట్ అయితే ఉండొచ్చండి. ఎందుకంటే 200 ఎప్పుడు వచ్చిందండి, మార్చ్ 2018 అండి. సో అక్కడ నుంచి స్టాక్ ఫాలో అయ్యి ఇది ఒక కన్స్ట్రక్షన్ నడిచి ఇక్కడ నుంచి ర్యాలీ వచ్చిందండి. ఈ ర్యాలీ ఇట్లాగే కంటిన్యూ అయితే కనుక మనకి ప్రీవియస్ ఉన్న డిస్టెన్స్ ఇది ఏదైతే ఉందో 200 అనేది క్రాస్ చేసింది అనుకోండి, అక్కడ నుంచి మంచి స్టాక్ ర్యాలీ ఉండొచ్చండి. సో అది 200 5 బ్రేక్అవుట్ అండి, అది మంత్లీ ఫ్రేమ్. బట్ నేను చెప్పేదంటే ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు మనకు ఏం నడుస్తుందంటే ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు లేకపోతే ఇంకేం కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న మూమెంట్లో మనం ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నామండి. ఇది ప్రీవియస్ డే కూడా మంచి బిగ్ క్యాండిల్లో క్లోజ్ అయిందండి. సో అందుకనే ఇది 183 అబౌవ్ వాచ్ అండి. 200 క్రాస్ చేస్తుంది అనుకోండి, అది సెకండరీ. బట్ ఇప్పుడు మనకి మేజర్ ఏంటంటే 183 క్రాస్ చేసి పైకి వస్తే దీనిలో ఒక ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చండి. ఇది నా వ్యూ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్స్ మాత్రం చేయట్లేదు, గమనించాలి. ఈరోజు చెప్పుకోబోయే లాస్ట్ స్టాక్ అండి ఈ వీడియోలో జిఎం బేర్ వైర్స్ అండి. జిఎం బేర్ వైర్స్ ఇది కూడా వీక్లీ తీసుకుంటున్నానండి స్టాక్. ఇది వీక్లీ తీసుకుంటున్నానండి. స్టాక్ నేమ్ వచ్చేటప్పుడు జిఎం బేర్ వైర్స్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక సిమెంటిక్ ట్రయాంగిల్ అనుకుందామండి. ఒక సిమెంటిక్ ట్రయాంగిల్ నుంచి పైన ఒక అప్మెంట్ ఛానల్ లైన్, కింద డౌన్వర్డ్ ఛానల్ లైన్ తీసుకుంటే సో ఇక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ అయితే ఉందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది రీటెస్టింగ్ చేసిందండి. ఇది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ చేసిందండి. రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టాక్ అనేది మూమెంట్ స్టార్ట్ అయిందండి. స్టాక్ మూమెంట్ అయ్యి ఇప్పుడు పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుందండి. సో అందుకని ఈ స్టాక్ తీసుకున్నానండి. ఈ స్టాక్ టైం వచ్చేప్పటికి జిఎం బేర్ వైర్స్ అండి. వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. 800 అబౌవ్ వాచ్ అండి. దీన్ని నేను మంత్లీ ఫ్రేమ్ మారుస్తున్నానండి, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మంత్లీ ఫ్రేమ్ మార్చానండి చాలా గ్రాఫ్ని. చూసినట్టయితే విక్స్ తీసేయండి. విక్స్ మనం కన్సిడర్ చేయక్కర్లేదు. బాడీ ఎక్కడైతే ఉంది ఆ బాడీ కన్సిడర్ కలుపుకుంటూ మనం ఒక లైన్ తీసుకుంటే కరెక్ట్గా ఒక జోన్లో నుంచి ఒక జోన్ కరెక్ట్ తీసుకున్నాము కదండి. కింద ఒక లైన్ తీసుకున్నాము. ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రీవియస్ ఏవైతే హై ఉందో అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చిందండి స్టాక్. మళ్ళీ తర్వాత ఈ క్యాండిల్ కూడా మనకి అప్ మూమెంట్ చూపిస్తాను క్యాండిల్. సో దీన్ని మనం ఏం చేయాలంటే వీక్లీ మార్చుకుంటున్నామండి. మనకంతా చూసుకోవాలి ర్యాలీ ఉంది లేదా అంటే, ఇది మంత్లీ ఫ్రేమ్ కాబట్టి మనకి ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి ఏంటి అని తెలియాలంటే వీక్లీ వెళ్తున్నామండి.
వీక్లీకి వెళ్ళిన తర్వాత ఈ జోన్లో నుంచి ఇరిటేషన్ చేశారా, ఇరిటేషన్ చేసింది. ఇరిటేషన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే మూమెంట్ గమనిస్తున్నాను. అందుకనే నేను ఇస్తున్నానండి 8 అబవ్ వాచ్ అండి. స్టాక్ నేమ్ జిఎం బేర్బెర్స్ అండి. వీక్లీ 8 అబవ్ వాచ్ అండి. ఇది ఓన్లీ నా వ్యూ మాత్రమే అండి, ఎటువంటి రికమెండేషన్స్ కాదు, ఇది గమనించాలి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.